ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కావేరీ ట్రావెల్స్ వద్ద ఉన్నారు ప్రవీణ్. ఈ ప్రమాదానికి సంబంధించి అసలు బస్ ఫిట్నెస్ కి సంబంధించి ఏం చెప్తున్నారు? ఈ ట్రావెల్స్ యాజమాన్యం బస్ కండిషన్ కరెక్ట్ గా ఉందా? అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 29 మంది ప్రయాణికులు కూడా ఇందులో ప్రయాణించడం జరిగింది. అయితే అందులో 7గురికి మాత్రం కొద్ది వరకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే మరో ఇద్దరు మాత్రము హైదరాబాద్లోని మియాపూర్లో ఆ అర్చన హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం బస్సు కూడా ఇలాంటి బస్సే ఇక షిరిడీకి 2 రోజుల క్రితం షిరిడీకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా 29 మంది ప్రయాణికులు షిరిడీ నుంచి హైదరాబాద్కు వస్తుండగా అయితే 6 గంటల 15 నిమిషానికి కూడా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు కూడా గురైనటువంటి పరిస్థితి. అయితే డ్రైవర్ వెనుక వైపు ఉన్నటువంటి అనేది కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మనం ప్రధానంగా చూస్తున్నాం లోపల ఈ యొక్క కావేరీ ట్రావెల్స్లోని లోపల ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీని కూడా చూస్తున్నాం. దాదాపు 37 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో 29 మంది మాత్రము ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. అందరూ ఒక్కసారిగా నిద్రావస్థలో ఉన్నారు. ఈ సమయంలోనే డ్రైవర్ వెనుక భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఇన్వర్టర్ ఉందో ఇన్వర్టర్లో కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయాందోళన కూడా గురైనటువంటి పరిస్థితి. అయితే ఆ డ్రైవరు తర్వాత వచ్చేసి ఆ క్లీనర్ కూడా వారిద్దరు కూడా వెంటనే కిందకి దిగి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారిగా అన్ని మొత్తం డోర్లన్నీ లాక్ అవడంతో కూడా వారందరూ బయటికి రావడానికి కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొద్దిమంది అక్కడికి చేరుకొని బస్సు అద్దాలన్నింటినీ ధ్వంసం చేసి ప్రయాణికులందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అయినప్పటికీ ఇందులో మాత్రము హైదరాబాద్కు సంబంధించినటువంటి దంపతులు 2 చిన్నపిల్లలు కూడా ప్రయాణిస్తున్నారు. అయితే వారు ఒక చిన్న పిల్లవాడిని మాత్రము కిందకి తీసుకొని వారు కూడా మంటల్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఒక పిల్లవాడిని మాత్రం మర్చిపోవడం జరిగింది. ఆ బాలుడు కూడా అందులో మృతి చెందినట్లు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మరోవైపు దాదాపు ఈ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు 8 మందికి కూడా కొద్ది వరకు గాయాలైనటువంటి పరిస్థితి. ఇందులో 7గురికి మాత్రము కొద్ది వరకు ఇబ్బంది తలెత్తినటువంటి పరిస్థితి. అయితే 5, 6, 7 సీట్లో ప్రయాణిస్తున్నటువంటి వినయ్ తండ్రి రామ్ ప్రసాద్ ఈ లోయర్ బెర్త్లో కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆయన కూడా వెంటనే గమనించి వెంటనే వారికి ఇచ్చినటువంటి సమాచారం వెంటనే అందించి డ్రైవర్ను అప్రమత్తం చేసి బయటకు వచ్చి వెనక డోర్ మనం చూస్తున్న ప్రధానంగా ఈ డోర్ గుండానే బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే క్షతగాత్రులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. అందులో సీరియస్ ఉన్నటువంటి వారిని మాత్రం ఇద్దరిని మియాపూర్లోని అర్చన హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వారి పరిస్థితి కొద్ది వరకు విషమంగా ఉంది. ఎందుకంటే తల వెనుక భాగంలో ఉన్నటువంటి ఎక్కువగా ఈ మంటల్లో కూడా తల వెనుక భాగంలో గాయాలు కావడంతోనే కొద్ది వరకు పరిస్థితి విషమంగా మారిందనేది కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా సీటింగ్ కెపాసిటీ చూస్తున్నాం. ఎందుకంటే నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ యొక్క ఘటన చోటు చేసుకుందనేది కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇప్పటికే అక్కడ క్లూస్ టీము తర్వాత వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క ఘటన ఎలా చోటు చేసుకుంది ఏంటనే విషయం పైన మాత్రం పూర్తి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ మంటలు రావడంతో భయాందోళనకు గురై వారందరూ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క డోర్లన్నీ లాక్ చేసిన తర్వాత దాని కంట్రోల్ కూడా డ్రైవర్ దగ్గర ఉండడంతోనే బయటికి రావడానికి కొద్ది వరకు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే స్థానికులు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొద్ది వరకు ఆందోళన వ్యక్తం చేసి డ్రైవర్ను కూడా అప్రమత్తం చేసి వారందరూ బయటికి రావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా జిల్లా ఎస్పీకి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే పూర్తిగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన విషయంలో 2 బృందాలుగా వీడిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కావేరీ ట్రావెల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయం పైన మాత్రము మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. శిరీష, థ్యాంక్ యూ ప్రవీణ్.